మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వెంజమూరులో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేవస్థానమును రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరింపజేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్తలు గణపం వెంకటరమణారెడ్డి, గణపం సుదర్శన్ రెడ్డి, ఈవో బండి శాంతయ్య, ప్రధాన అర్చకులు రంగనాథాచార్యులు, సహార్చకులు వీరేశాచార్యులు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వెంజమూరులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల నవాన్నికం కూడా అనగా 9 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని స్వస్తి శ్రీ చంద్రమానేన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ శుద్ధ ఏకాదశి ఆదివారం అనగా ఈ నెల 29వ తారీఖు నుండి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు నవాన్నిక బ్రహ్మోత్సవములు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో ప్రప్రథమంగా 29వ తారీఖున అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఏల్చూరి పాండురంగ మన్నా అయ్యంగారులు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అలాగే 30వ తారీఖు సోమవారం రోజున ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమం ఉదయం పూట జరిగి సాయంత్రం శేషవాహనం జరుగుతుంది. శేషవాహన ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమానికి స్వర్గీయ గణపం రామాంజనేయులు రెడ్డి, రామానుజమ్మ గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. తర్వాత 30వ తారీఖు 31వ తారీఖు మంగళవారం రోజున పొన్నమాను సేవ జరుగుతుంది. పొన్నమాను సేవ కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా సంబంధించినటువంటి వారు కొత్తూరు గ్రామ భక్తులు, వారి యొక్క కుటుంబ సభ్యులు వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. 2వ తారీఖున గురువారం రోజు గరుడ సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ గరుడ సేవా కార్యక్రమాన్ని నడుమూరు గ్రామ భక్తులందరూ కూడా కలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అలాగే 3వ తారీఖున శుక్రవారం రోజున
కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా జరిపించేటువంటి వారు ఎర్రబెల్లిపాలెం గ్రామ భక్తులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, ఇతరులు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. అలాగే 4వ తారీఖున రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రథోత్సవ కార్యక్రమానికి సంబంధించి మునగాల వెంకటరత్నం గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. అలాగే వచ్చేసి వసంతోత్సవ కార్యక్రమాన్ని, పారువేట ఉత్సవాన్ని జరిపించేటువంటి వాళ్ళు వెలుగోటి నరసయ్య, త్రిపాల నాయుడు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. అలాగే ఏకాంత సేవా కార్యక్రమం వచ్చేసేసి 6వ తారీఖున జరుగుతుంది. ఈ యొక్క ఏకాంత సేవా కార్యక్రమాన్ని యానాల రామ్మోహన్ రావు, శ్రీమతి మాధురి గారులు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా 9 రోజుల పాటు అద్భుతంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి, అలాగే వంశపార ధర్మకర్తలైనటువంటి గణపం వెంకట రమణారెడ్డి, గణపం సుదర్శన్ రెడ్డి, ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అయినటువంటి బండి సత్తయ్య గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవాలను తిలకించి తరించి, స్వామివారి యొక్క తీర్థప్రసాదములను స్వీకరించి తరించి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా కోరుకుంటూ, ఆలయ ప్రధాన అర్చక స్వామి అయినటువంటి కోగంటి శ్రీ రంగనాథాచార్యులు, పరిచారికులైనటువంటి వీరేశాచార్యులు ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వామివారి యొక్క కృపకు పాత్రుల వారి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.